మీడియా మిత్రులందరికీ నమస్కారం. మనం చూసుంటాం గత 5-6 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కానివ్వండి, పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతిలో కూడా ఇలా సిద్ధమని హోర్డింగ్స్ పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా మేము ఒకటాడుతున్నాం. ఈరోజు దేనికి సిద్ధం? ఎన్నికలకు సిద్ధమా? వెళ్ళిపోవడానికి సిద్ధమా? మరి ఒకసారి ప్రజల్ని మోసం చేయడానికి సిద్ధమా? మేము అడుగుతున్నాం. ఈరోజు ముందుగా రాజధాని ఏదని చెప్పి దమ్ముతో ఎలక్షన్కి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా? అక్రమంగా డబ్బులు పంచకుండా, మద్యం పంచకుండా ఓట్లు అడిగే సిద్ధం ఉన్నారా? నీతి నిజాయితీగా నిష్పక్షపాతంగా ఎలక్షన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? ఇవన్నీ సిద్ధం కాదు. ప్రతిపక్షాలని రెచ్చగొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మేము గతంలో ఎన్నోసార్లు చెప్పాం. చూడండి, మున్సిపాలిటీలో ఏ విధంగా మీరు అభివృద్ధి చేశారో శ్వేతపత్రం విడుదల సిద్ధంగా ఉన్నారా? లేదా ఇక్కడ హాస్పిటల్ ఉండగా పక్క రాష్ట్రాలకు వెళ్ళి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటున్న మంత్రులు ఎందుకు ఇలా పరిస్థితి మన హాస్పిటల్ ఉన్నాయో చెప్పడానికి సిద్ధంగా ఉన్నారా? ఇవన్నీ కాదు. మేము ఒకటే అంటున్నాం, ఈరోజు ప్రభుత్వం మీ చేతుల్లో ఉంది కదా అనేసి తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో హోర్డింగ్లు విపరీతంగా 100కు పైగా హోర్డింగ్లు, చాలా పెద్ద పెద్ద హోర్డింగ్లు. మామూలుగా అయితే వ్యాపారస్తులు ఇక్కడ హోర్డింగ్లు రెండుకు తీసుకున్నారు. అన్నీ కూడా వైసీపీ సంబంధించిన వాళ్ళ సంబంధించిన అధికారులే పర్మిషన్ లేకుండా హోర్డింగ్లు పెట్టుకున్నారు. మేమేమంటున్నామంటే గవర్నమెంట్ ప్లేసుల్లో గవర్నమెంట్ సంబంధించి హాస్పిటల్ మీద, గుళ్ళ మీద, స్కూల్ మీద, కాలేజీల మీద సిద్ధం అని బోర్డులు పెట్టారు. దానికే సిద్ధం దానికి మీరు పెట్టుకోండి. ప్రైవేట్ ప్లేస్లో పెట్టుకోండి, మీ వైసీపీ ఇంటికి పెట్టుకోండి, ఎమ్మెల్యే గారి ఇంటికి పెట్టుకోండి, కార్పొరేట్ ఇంటికి పెట్టుకోండి, లేకపోతే మేయర్ గారి ఇంటికి పెట్టుకోండి. ప్రైవేట్ స్థలాల్లో పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? స్కూల్ మీద, కాలేజీ మీద, బళ్ళు మీద సిద్ధం అంటారు. అదే అడిగాం కమిషనర్ గారు కలిసి, వెంటనే తొలగించండి. మేము పెట్టుకుంటాం బ్యానరు. సిద్ధమని మేము కూడా పెడతాం, సవాలని మేము పెడతాం, యుద్ధమని మేము పెట్టగలుగుతాం. మరి మేము పెడితే మీరు పర్మిషన్ ఇవ్వరు, తీసేస్తారు పెట్టిన వెంటనే. కాబట్టి మీరు ఎవరి పేరుతో చలాన్ ఇచ్చినారు? ఒక్కొక్క బ్యానర్కి ఎలా లాగిపోయినా 10,000 రూపాయలు రెంట్ ఉంటుంది నెలకి. ఎవరి పేరుతో చలాన్ ఇచ్చినారు? ఎప్పుడు ఇచ్చినారు? దానికి డబ్బులు ఎవరైనా స్థానిక శాసనసభ్యులు కడుతున్నారా? లేకపోతే ఈ వైసీపీ అభ్యర్థి కడుతున్నాడా? కార్పొరేట్లు కడుతున్నారు? ఎవరు డబ్బు కడుతున్నారు? గవర్నమెంట్కి ఎవరు చలాన్ కట్టారు? ఎవరి పేరుతో కట్టారు అడిగాం. అవి ఇమ్మని చెప్పాము. ఇప్పటికే తిరుపతిలో అక్రమంగా హోర్డింగ్లు విపరీతమైన లక్షలు దోచేస్తున్న హోర్డింగ్లు పేర్లు చెప్పి జ్యువెలరీ షాప్ కానివ్వండి, హోటల్స్ కానివ్వండి, బట్టల అంగడి కానివ్వండి, ఇవన్నీ కూడా ఈరోజు లక్షలు కట్టి హోర్డింగ్లు ఇస్తే దానిపైన అయ్యగారు సిద్ధమని హోర్డింగ్ వేసుకున్నాడు.